దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం அன்றிவ்வுலகமளந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாவெறிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகையெடுக்கு நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்னு யாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய் லக்ஷ்மீ சரணலாக்ஷாங்க சாட்சி ஸ்ரீவத்சவக்ரசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अस्तु श्रीस्तनकस्तूरीवासनावासितो रसे श्रीहस्तिगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुजकस्तूरीगर्दमाङ्कितवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् स्वोच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् श्रीमन्नगर्यां महापुर्यां ताम्रवर्ण्युत्तरे दडे श्रीरिन्त्रिणीमूलधाम्ने षडगोपाय मङ्गलम् शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेति सात्विकैः विदर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मङ्गलम् तुलामूलावतीर्णाय तोषिताखिलसूरये सौम्यजामातृमुनये तेषां ध्यायास्तु मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈవేళ 20వ రోజు 30 దినాలు ఆచరించే వ్రతంగా అందించినటువంటి ఈ ధనుర్మాసం ఆరంభమై
ఈవేళకి 20వ రోజు గడుస్తుంది. 3 భాగాలుగా ఈ వ్రతాన్ని మనం భావిస్తే అందులో 2 భాగాలు ఈవేళతోటి పూర్తవుతాయన్నమాట. గోదాదేవి మనకి అందమైనటువంటి ఒక తిరుప్పావై అనే పేరుతో ఉండే ఒక గోపికలు కృష్ణుడి యొక్క అందమైన ఆటల యొక్క చరిత్రని మనకి తెలియచేస్తూ మన జీవితాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, దానికి తగినట్లుగా ఏం ఆచరించాలి అనేదాన్ని స్పష్టం చేస్తుంది. శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి అని పరాశర భట్టర్ అనే మహానుభావులు చెప్పారు. గోదాదేవి ఏం చెబుతోంది అనంటే శృతి శత శిరసిద్ధం. శృతులంటే వేదాలు. అలాంటివి వేదాలు అనంతమున్నాయి. వాటికి శిరస్సులంటే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని గురించి, భగవత్ తత్వాన్ని గురించిన వాస్తవాలన్నీ చెప్పారు. వాటి సారాన్ని తీసి గోదాదేవి తిరుప్పావైగా ఇస్తోంది. ఎందుకోసం ఇస్తోంది, ఎవరికిస్తోంది? పారార్థ్యం స్వం అధ్యాపయంతి. పారార్థ్యం మనమెప్పుడు మన కోసం కాదు, మనం ఇతరుల కోసం. కానీ మామూలుగా మనం అనుకుంటాం, నేనంతా నా కోసమే బతుకుతున్నానండి, నా కోసమే ఉంటున్నా, నా కోసమే తింటున్నా, నా కోసమే చేస్తున్నా. ఎవ్వరం మన కోసం బతకటం లేదు. మనమంతా బతికేది ఇతరుల కోసం బతుకుతున్నాము. ఆ ఇతరులు ఎవ్వరు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క పరిధి ఉంటుంది. మనిషి బతుకు ఇతరుల కోసం. కానీ ఆ వాస్తవాన్ని మరిచిపోతాడు మనిషి. మరిచిపోయి నా కోసం, నా కోసం, నా కోసం అని అనుకుంటాడు. అది తప్పు. పారార్థ్యం స్వం. తనకుండేటటువంటి ఇతరుల కోసం బ్రతకడం అనే వాస్తవాన్ని వేదాలు చెప్పాయి. అది మళ్ళీ మనం మర్చిపోయాం, జ్ఞాపకం చెయ్యాలి అని వచ్చింది గోదాదేవి. మనమే కాదండి, దేవుడు కూడా. దేవుడు ఎవరి కోసం? దేవుడు ఆయన కోసమా? ఆయన కోసం అయితే ఆయన ఊళ్ళో ఎక్కడో కూర్చోవాల్సింది. వచ్చి ఈ ఊళ్ళోకి వచ్చి రాముడుగా పుట్టి, చేపగా పుట్టి, పందిగా పుట్టి, చెట్టుగా పుట్టి, గట్టుగా పుట్టి, నీళ్లుగా పుట్టి, ఎందుకండి గడబడంతాను? తన కోసమైతే హాయిగా తన ఊళ్ళోనే కూర్చుంటే సరిపోయింది. ఆయన వచ్చింది ఇతరుల కోసమనే, పరుల కోసమనే. ఆయన కంటే పరులు మనం, మనకంటే పరులు ఆయన. మనం అంటే ఈ జీవులందరినీ ఒకటిగా తీసుకోండి. మనం అందరం మనుషులలో ఉండే జీవులు కావచ్చు, మానవ శరీరాల్లో అందరం. మనుషులు అంటే మళ్ళీ మనకు తెలియదు కదా, మనది శరీరం ఇది. ఈ జీవుడికి వచ్చిన ఇదొక శరీరం, ఇంకో జీవుడికి వచ్చిన శరీరం ఒక ఆవు, మేక, గేదె, గాడిద, గుర్రం, ఈగ, దోమ, నల్లి, బల్లి, పిల్లి అన్నీ. ఇవన్నీ శరీరాలు. ఈ శరీరాల్లో ఉండేవాళ్ళం మనం అందరం నిజంగా జీవులం అని మన పేరు. మనం అందరం ఒకే రకంగా ఉండేవాళ్ళం అండి. మనందరికీ జీవులని పేరు. ఈ జీవుల బ్రతుకు వాడి కోసం, వాడి బ్రతుకు మన కోసం. ఇది వాస్తవం. మనకు ఉపయోగపడకపోతే ఆయన దండగా,
ఆయనకు ఉపయోగపడకపోతే మనం దండగా. ఇలాగ పరుల ప్రయోజనం కోసం పరార్థత అంటారు దాన్ని. ఈ పరార్థతే పారార్థ్యం అంటారు. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి. గోదాదేవి ఈ వాస్తవాన్ని అటు ఆయనకి ఇటు మనకి ఇద్దరికీ కూడా నేర్పాలి అని వచ్చింది. ఈ తిరుప్పావై తను పాడింది దానికోసమనే. ఎందుకంటే మనకి చెప్పాలి అని వచ్చి మనం వెనక మొండికేసి కూర్చుంటే ఆయనకి కోపం వచ్చి పొండి అని ఆయన వెళ్ళిపోయాడు తన వాన. ఊరికి ఆయన పెత్తనం చేస్తుంటే సహించడం మనకి ఇష్టం లేక ఆయన్ని మనం వదిలిపెట్టి మన దారిని మనం వచ్చి ఈ ప్రపంచంలో ఈ శరీరాల్లో ఇక్కడ పడి మనం తిరుగుతున్నాం. అమ్మ మధ్యలో ఉండి అయ్యో నువ్వు అలా పోకూడదురా నాన్న, రా, ఏమో నువ్వు అలా మొండికేసి కూర్చోకూడదురా అని ఆయన మొండితనాన్ని మన మొండితనాన్ని ఈ రెండింటినీ కూడా కాస్త ప్యాసిఫై చేసి కాస్త తగ్గించి మనని ఇరువురిని కూడా ఒక చోట కలిసేటట్టుగా చేసేది అమ్మ. ఇంట్లో కూడా అంతే కదండి. నాన్నగారు ఒక రకంగా ఉంటారు, అమ్మ పిల్లలు ఒక రకంగా ఉంటారు. ఏదైనా సహజంగా ఎందులో ఏ భాషలోంచి అది వచ్చిందో ఆ భాషలో ఉన్నప్పుడు దాంట్లో ఒక అద్భుతమైన శక్తి నిండి ఉంటుంది. దాంట్లో మనని మార్చగలిగేటటువంటి శక్తి నిండి ఉంటుంది. దాన్ని మనం భాషాంతరం చేసామనుకోండి అర్థం తెలుస్తుంది మనకి, కానీ దాంట్లో ఉండేటటువంటి ఆ పవర్ అది ఉండదండి. ఆ పవర్ దాంట్లో ఉంటే అది మంత్రంలా పనిచేస్తుంది అన్నమాట అండి. పవర్ లేకపోతే అది ఒకే శబ్దాలు మాత్రం ఉంటాయి, కానీ మనకి శబ్దాలు కాదు ప్రధానం, అందులో ఉండే పవర్ ప్రధానం మనకి. తిరుప్పావైలో ప్రతి పాటలోనూ అట్లాంటి పవర్ ఉందండి. ప్రతి పాట కూడా ఒక్కొక్క మంత్రంలా ఇచ్చింది గోదాదేవి. అందుకోసమనే అది అలానే మనం పాడాలి, అలానే మనం చదవాలి. అది ఎలా పనిచేస్తుందో దాన్ని అనుభవించాం, మేము చూసాం చాలాసార్లు. గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఆశ్రయించాలి, వారి ద్వారా మంత్రాన్నో మంత్రార్థాన్నో మనం వినాలి, తీసుకోవాలి అంటే చాలా కష్టమైన పని కదండి. కానీ తెలుసుకుంటే తత్ఫలితం మనకు ఉంటుంది. గోదాదేవి మనకి దానిని అందంగా పాటలో పెట్టి ఇచ్చేస్తుంది, హాయిగా పాడుకోండా. గురువు దగ్గరికి వెడితే మనకి ఏం చేస్తారు? గురువు 3 మంత్రాలు ఇస్తారు. ఏమేమిటి ఆ ఇచ్చే మంత్రాలు? వైదికులైన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. వేదము మీద నమ్మకం ఉండి ఆ వేద మార్గంలో సాగే వ్యక్తి ఏమిటి చేస్తాడు అంటే 3 మంత్రాలు పొందుతాడు. అందులో ఒక మంత్రాన్ని అష్టాక్షరి అంటారు, రెండవ మంత్రాన్ని ద్వయమంత్రం అని అంటారు, మూడవ మంత్రాన్ని చరమశ్లోకము అని అంటారు. ఈ 3 మంత్రాలని మనకు ఉపదేశం చేస్తారు. ఇదివరకు రోజుల్లో అయితే ఒకటిచ్చి దాంట్లో వీడికి నమ్మకం కలిగి కొంతకాలం వాడు దాన్ని ఆచరిస్తే అది చూసి గురువు సాటిస్ఫై అయితే అప్పుడు రెండో మంత్రం ఇచ్చేవారు. ఆ మంత్రం మాత్రం ఇచ్చేవారు, అర్థం చెప్పేవాళ్ళు కాదు. ఆ మంత్రాన్ని వీడు సిన్సియర్గా ఉపాసన చేస్తే కొంతకాలం అయిన తర్వాత అప్పుడు దాని అర్థం చెప్పేవాడు. అది వీడి మనసులో నిజంగా పట్టింది అని అనిపిస్తే మరికొంతకాలం చెక్ చేసి 3వ మంత్రం చెప్పేవాడు. అది వీడు శ్రద్ధగా చేసుకుంటున్నాడు అని తెలిస్తే అప్పుడు దాని అర్థం చెప్పేవారు. రామానుజాచార్య వాళ్ళ కాలంలో ఇదంతా చూసి అమ్మో ఇంతకాలం మనం నిజానికి బతుకుంటామో తెలియదు, పోతామో తెలియదు, మధ్యలో మన బుద్ధి ఎలా మారుతుందో తెలియదు, ఏమవుతామో తెలియదు,
కనుక ఒకటి తీసుకుని దాన్ని ఆచరించి అనుష్ఠించి కొంతకాలం గడిచి ఆ తర్వాత మరొకటి, అది కొంతకాలం అయ్యాక ఇంకొకటి, ఇది కొంతకాలం గడిచాక అసలు అప్పటిదాకా మనం ఎక్కడుంటామో ఏం చేస్తామో తెలియదు కదా. ఇంత ఆలస్యం లాభం లేదు. అన్నీ ఒకసారే చెప్పాలి, అన్నీ ఒకసారే క్రమంలో ఇవ్వాలి అని తిరుమంత్రాన్ని, ద్వయమంత్రాన్ని, చరమ శ్లోకాన్ని ఒక్కసారే గురువు ఉపదేశం చేసే పద్ధతిని రామానుజుల వారు మనకిచ్చారండి. వారి కాలంలోనే వారికి అట్లా దొరకల. వారి కాలంలోనే వారికి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కసారి దొరికింది. ఆ మంత్రం యొక్క తాత్పర్యం ఒక్కొక్కసారి దొరికింది వారికి. అలా దొరకడానికి ఆయన ఒకటికి 18 సార్లు 100 మైళ్ళు పోవడం, 100 మైళ్ళు రావడం, ఇట్లాగా 18 సార్లు తిరగాల్సి వచ్చింది అండి. అప్పటికి కానీ వారికి ఆ మంత్ర అర్థం రాలే వారికి. అంచేత ఇవన్నీ వారు చూసి, అమ్మో ఇంతకాలం ఇలాగ మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు, ఏదో వాడికి బుద్ధి పుట్టినప్పుడే 4 మంచి మాటలు వాడికి చెప్పాలి తప్ప రేపురా మాపురా ఇప్పుడు ఇంత ఇస్తా తర్వాత ఇంకో కొంత ఇస్తానంటే మనమేమి ఖాళీగా కూర్చున్నట్టండి. మనకెన్ని పనులు, ఏం హడావిడి. గురువుగారు అంటే వాళ్ళకేం పని పంగు ఉండదు కనుక వాళ్ళు కూర్చుంటారు. మనకి బోల్డంత ప్రపంచం అంతా మొత్తం మన పనేనా. అంచేత మనం ఇవన్నీ చేయలేము. అంచేత ఈ లోకంలో వాళ్ళకి అంతంత ఆలస్యం పనికిరాదు సుమా. కనుక వీళ్ళకి అన్నీ ఒకసారి చెప్పేసేయాలి, అన్నిటి అర్థం ఒక్కసారి చెప్పేయాలి. వాడికి ఏం పడుతుందండి, వాడు ఏం ఆచరిస్తాడండి, ఆచరించకపోతే తర్వాత కనీసం సంస్కారం అనేది ఒకసారి పడితే అది ఏదో నాడు ఫలించవచ్చు. అయితే ఆ మంత్రాలు ఏం చెప్తాయి మనకి, అది మన ఆండాళ్ తల్లి చెప్తోంది. మొట్టమొదట 17వ పాసురంలో అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ అని మనకి ఆ నందగోపాలుణ్ణి గురించి చెబుతూ, అందులో నందగోపుణ్ణి, యశోదమ్మని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి మేల్కొలపడం ద్వారా నందగోపుడు భగవంతుణ్ణి తెలుసుకుని ఆనందించి ఆ భగవంతుణ్ణి అయోగ్యుల కంట పడకుండా జాగ్రత్తగా కాపాడుకునే, గోప్యముగా చూసుకునే గురువు నందగోపుడు. ఆయన ఆధీనంలో ఉండేటటువంటిది యశోద, మనకి యశస్సునిచ్చేటటువంటి మంత్రము. ఆ మంత్రంలో ఉండేటటువంటి తత్వము భగవంతుడు కృష్ణుడు. కానీ ఆయన మనకి లభించేది మన చుట్టూ ఉండేటటువంటి జ్ఞానులు మనకి సాగించే ఉపదేశం వల్ల. ఇది అష్టాక్షరి మహా మంత్ర తత్వాన్ని మనకి ఇచ్చినట్లుగా అంబరమే పాసురాన్ని ఇచ్చింది. మా నువ్వు నప్పిన్నై నంగాయి పరిపూర్ణురాలివి, నువ్వు తిరువే, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవివి తల్లి. తుయిలరాయి మేల్కోవమ్మా, నువ్వు ఉండేది మా రక్షణ కోసం కదా. పిల్లల్ని నువ్వు అలాగా వదిలిపెట్టేసి అలా నువ్వు ఉండొచ్చునా. ఇది అమ్మలో ఉండే అందమండి. అమ్మ స్వామికి పరిపూర్ణముగా చెందినటువంటిది. లక్ష్మీదేవిని కాదని స్వామి ఎప్పుడు ఏ పని చేయడు. చూడండి, దంపతుల్లో రోజు కొట్టుకుంటూ తిట్టుకునేవాడు కొందరు ఉంటే ఉండనివ్వండి, కానీ కొంతమంది ఉంటారండి. ఆవిడ హృదయంలో అనుకుంటే ఆయనకి తెలుస్తుందండి, ఆవిడ హృదయంలో అనుకుంటే ఆయనకి తెలుస్తుందండి. ఈయన ఏం చేసినా ఆవిడ ప్రీతి కోసం చేస్తాడు, ఆవిడేం చేసినా ఈవిడ ప్రీతి కోసం చేస్తాడండి. ఈవిడ చేసేది ఆయన ప్రీతి కోసం, ప్రీతి కోసమే కాదండి, ఈవిడ ఏం చేసినా ఆయన గొప్పతనం పెరగడానికి, ఆయన ఏం చేసినా ఈవిడ గొప్పతనం పెరగడానికి చేసే ఏదో చూడండి, బాండ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటారు చూడండి. అలా ఉండేవాడు కూడా కొంతమంది దంపతులు ఉంటారు కదండి. ఇలాంటి వాళ్ళల్లోకెల్లా అగ్రగణ్యులన్నమాట అండి మన లక్ష్మీనారాయణులు అంటే. ఒకరికి విరుద్ధంగా ఒకరెప్పుడు ప్రవర్తించరు, ఒకరికి విరుద్ధంగా ఒకరెప్పుడు ఆలోచించరు.
అమ్మ ఏమనుకుంటే అది స్వామికి తెలుస్తుంది, స్వామి ఏమనుకుంటే అది అమ్మకి తెలుస్తుంది. కనుక అమ్మ ఏం చేసినా స్వామి యొక్క వైభవం పెరగడానికి, స్వామి ఏం చేసినా అది అమ్మ వైభవం పెరగడానికి, తద్వారా ఇరువురూ కలిసి మనని కాపాడటానికి. చూడండి మనం ఎంత అదృష్టవంతులమో. జీవులందరికీ కూడా స్నానమాడదగిన, వీరి తాపములని తొలగించగలిగిన కళ్యాణ గుణములనే సరస్సు హరి సరస్. ఆ శ్రీహరి అనేది ఒక పెద్ద సరస్. ఆయనలో ఉండేవి అద్భుతమైన కళ్యాణ గుణాలు. అవి అందరికంటే అల్పులమైన మనలాంటి జీవులకి, చాలా గొప్పవాళ్ళైనటువంటి నిత్యసూరులకి, వారందరికీ కూడా ఆదర్శమైనటువంటి మహాలక్ష్మీదేవికి కూడా హరి సరస్సులో స్నానము తప్పదు. హరి సరస్సే స్నానమాడ తగినది. అమ్మ కూడా అదృష్టం కొద్దీ మనతోటిదేనండి. మనమంతా జీవులం కదా. లక్ష్మీదేవి అమ్మ కూడా ఈ జీవులలోకి చేరిందే సుమండి. ఆవిడ కూడా మనలో ఒక ఆమె, కానీ మనందరికీ ఆదర్శవంతమైనటువంటి ఆమె, మనందరికీ ముందుండే ఆమె, మనందరికీ మార్గమును చూపించగలిగిన ఆమె, ముందు తెలిసిన ఆమె. తెలిసిన వాళ్ళే కదండి మనకి తెలియచెప్పేది. ఇప్పుడు మనం కొత్త ఊరు వెళ్ళామనుకోండి, దారులు ఎక్కడో మనకి ఎలా తెలుస్తాయి? ఆ ఊరు పరిచయం ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు చెప్తే మనకి తెలుస్తాయి. అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు చెప్తే మనకి తెలుస్తాయి. మనం నదికి వెళ్ళామనుకోండి, కృష్ణానదికి స్నానం చేద్దామని వెళ్ళి మనకి తెలియకుండా అక్కడ ఏమిటో వెళ్ళి దాంట్లో దిగితే అక్కడ కింద ఊబి ఉంటుందో, ఇసుక ఉంటుందో, మట్టి ఉంటుందో, బురద ఉంటుందో, ఏమవుతామో మనకి తెలియదు. ఇదివరకు అందులో దిగి స్నానమాడి చక్కగా బయటకు వచ్చిన వాళ్ళు మనకి చెబితే ఏ రేవులోకి వెడితే మంచిదో, ఎక్కడ నదిలో దిగితే సుఖంగా మళ్ళీ స్నానమాడి మనం బయటికి రాగలుగుతామో తెలిసిన వాళ్ళు చెబితే మనం స్నానమాడి బయటికి వస్తాం. భగవంతుడనే సరస్సులో మొదట దిగి స్నానమాడినది అమ్మ. మనం ఇప్పుడు స్నానమాడాలంటే మనకి ఎక్కడ దిగాలో చెప్పాల్సింది కూడా అమ్మ. అందుకు మన వాళ్ళు ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారమ్మా, ఇప్పోదే ఎమ్మై నీరాట్ అంటూ అమ్మని ప్రార్థన చేశారు. తమాషాగా 3 వస్తువులు అడిగారండి ఈవేళ అమ్మ దగ్గర. తర్వాత స్వామి దగ్గర అడిగేవి కొన్ని ఉంటాయి వేరే, కానీ అంతకంటే ముందు అమ్మ దగ్గర ఒక 3 అడిగారు. ఏమేమిటవి? ఒకటి ఒక విసినికర్ర, రెండవది ఒక అద్దము, మూడవది స్వామిని. ఈ 3 అడిగారు. అందంగా అడిగింది ఆండాళ్, రహస్యంగా అడిగింది తన యొక్క భావాన్ని తెలుపుతూ. తెలుసుకుందాం దాని గురించి, రేపు తెలుసుకుందాం. ఈవేళకి పాసురాన్ని స్మరించుకొని ఆండాళ్ ప్రార్థన చేస్తే ఆయనలో ఉండేటటువంటి శత్రు పరాక్రమాన్ని దునుమాడగలిగినటువంటి కళ్యాణ గుణములు మనకి ఇందులో చక్కగా వర్ణించి చెప్పింది అమ్మ. ఎప్పుడూ మన కోసం రుజుత్వం లాంటిది, బలము కలిగి, ఆయన సర్వశక్తి సర్వజ్ఞుడు స్వామి మన కోసమని మన మీద ఉండేటువంటి వాత్సల్యంతో మనని కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు అని శ్రీమన్ నారాయణ అనే పదం యొక్క తాత్పర్యాన్ని మనకి అందంగా అందించింది ఈ 20వ పాసురంలో. రేపు మన వాళ్ళు శ్రీమన్నారాయణ చరణౌ ఆశ్రయిస్తారన్నమాట. పాసురాన్ని స్మరించి ఈవేళకి ముగిద్దాం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும்
విమలా துயிலெழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏலோரெம்பாவாய். स्वोच्छिष्टमालिकाबन्धा गन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्.